హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో చాలామంది అడిగే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తున్నా. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. నేనైతే 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకున్నాను. ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ ఆనియన్ పీసెస్ అన్నీ కూడా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్పైసీ చికెన్ ఫ్రై కోసం 1 kg చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇందులోకి ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, నిమ్మరసం, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి అన్నిటికి కూడా బాగా పట్టేటట్టు నేను చూపిస్తున్నట్లు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మొత్తం వేసేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకొని కొంచెం మాత్రమే ఇందులోకి వేసుకొని 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి. ఆనియన్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోండి. చికెన్కి అంతా కూడా బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క స్మాల్ సబ్స్క్రైబ్ నాకు పెద్ద సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పైన బాండీ పెట్టుకొని చెక్క, మొగ్గ, అనాస పువ్వు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, జీలకర్ర, సోంపు, ధనియాలు, ఎలాచి, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకొని దోరగా వేగించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. తెల్లగడ్డ ముక్కలను వేసుకొని కొంచెం వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మసాలా పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ అంతటిని కూడా ఇలా బాండీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేశారంటే చికెన్ నుంచి వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. చికెన్ నుంచి వాటర్ అంతా కూడా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చూడండి. ఇలా ఒకసారి గరిటెతో 1 నిమిషం పాటు ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత గరిటెతో అంతా కూడా నేను చూపిస్తున్నట్లు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా కుక్ అయ్యేలోపు ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఇవన్నీ కూడా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ పైన మూత తీసేసి మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా చికెన్లోకి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై నా స్టైల్లో ట్రై చేయండి. మళ్ళీ ఇదే విధంగా ట్రై చేసుకొని తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ రెసిపీ మీకు ఏం కావాలో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.